जो हमने पा लिया, बाबा को अपना बना लिया। दिल ने कहा जब मेरा बाबा, बाबा ने हमको अपना लिया, अपना लिया। पाना था जो हमने पा लिया। सो हम सर्व खजानों के मालिक बने, निश दिन हर पल पलते हैं हम इन्हीं खजानों में। समय यही जमा करने का बने न राज्य भाग्य और पूज्य पद भी इसी अनुसार मिले। ना हो मान शान, रहना सदा उपराम, त्याग से भाग्य हमें मिल गया, हमें मिल गया। पाना था जो हमने पा लिया। सब कुछ करते करतापन के भान से न्यारे, हम बने ब्रह्मा समान बाप के प्यारे। प्यार के पीछे कमजोरी को करना है कुर्बान, स्वस्थिति की शक्ति से श्रेष्ठ बनी समान। बाबा ने हमको फरिश्ता बना के अपने ही जैसा चमका दिया, चमका दिया। पाना था जो हमने पा लिया। पाना था जो हमने पा लिया, बाबा को अपना बना लिया। दिल ने कहा जब मेरा बाबा, बाबा ने हमको अपना लिया, अपना लिया। पाना था जो हमने पा लिया।
ఓం శాంతి. అవ్యక్త మురళి, రివైజ్ డేట్ 3/2/2005. సేవ చేస్తూ అతీతంగా మరియు బేహద్దు వృత్తి ద్వారా ఎవరు రెడీగా అయ్యి బ్రహ్మ బాబా సమానంగా సంపన్నం అవ్వండి. ఈరోజు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నలువైపులా ఉన్న తన కోట్లలో కొందరిలో కూడా కొంతమంది పిల్లల భాగ్యాన్ని చూసి హర్షితం అవుతూ ఉన్నారు. ఇంత విశేషమైన భాగ్యము ఎవ్వరికీ దొరకదు. పిల్లలు ప్రతి ఒక్కరి విశేషతను చూసి బాప్ దాదా హర్షితం అవుతూ ఉన్నారు. ఏ పిల్లలైతే బాప్ దాదాతో హృదయపూర్వకంగా సంబంధాన్ని జోడించారో ఆ పిల్లలు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత తప్పకుండా ఉంది. అన్నిటికంటే మొదటి విశేషత సాధారణ రూపంలో వచ్చిన తండ్రిని గుర్తించి నా బాబా అని అంగీకరించారు. ఈ గుర్తించడమే అన్నిటికంటే పెద్ద విశేషత. పిల్లలు మనస్ఫూర్తిగా నా బాబా అని అంగీకరించారు. తండ్రి నా పిల్లలు అని అంగీకరించారు. ఎవరినైతే పెద్ద ఫిలాసఫర్స్, వైజ్ఞానికులు, ధర్మాత్మలు గుర్తించలేకపోయారో వారిని సాధారణ పిల్లలు గుర్తించి తమ అధికారాన్ని తీసుకున్నారు. ఎవరైనా వచ్చి ఈ సభలో ఉన్న పిల్లల్ని చూస్తే ఈ భోలీ మాతలు, ఈ సాధారణమైన పిల్లలు ఇంత గొప్ప తండ్రిని గుర్తించారని అర్థం చేసుకోలేరు. కనుక ఈ గుర్తించడం అనే విశేషత ద్వారా తండ్రిని గుర్తించి తమ వారిగా చేసుకోవడం అనేది కోటిలో కొంతమంది పిల్లలైన మీ భాగ్యము. పిల్లలందరూ ఎవరైతే సన్ముఖంలో కూర్చొని ఉన్నారో లేక దూరంగా కూర్చొని సన్ముఖంలో ఉన్నట్లు అనుభవం చేస్తూ ఉన్నారో వారందరూ మనస్సు నుండి గుర్తించారు కదా. గుర్తించారా లేక గుర్తిస్తూ ఉన్నారా? ఎవరైతే గుర్తించారో వారు చేతులెత్తండి. గుర్తించేశారా? మంచిది. కనుక ఈ గుర్తించే విశేషత ఉన్నందుకు పిల్లలు ప్రతి ఒక్కరికి బాప్ దాదా శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. వాహ్ భాగ్యశాలి పిల్లలు, వాహ్. గుర్తించే 3వ నేత్రాన్ని ప్రాప్తి చేసుకున్నారు. పిల్లల మనస్సు పాడే పాటను బాప్ దాదా వింటూ ఉన్నారు. ఏ పాటో తెలుసా? ఏదైతే పొందుకోవాలో అది పొందుకున్నాము. బాబా కూడా అల్లారు ముద్దు పిల్లలు తండ్రి నుండి ఏదైతే తీసుకోవాలో అది తీసేసుకున్నారు అని అంటారు. పిల్లలు ప్రతి ఒక్కరూ అనేక ఆత్మీక ఖజానాలకు బాలక్ నుంచి మాలిక్గా అయిపోయారు. ఈరోజు బాప్ దాదా ఖజానాలకు యజమానులైన పిల్లల ఖజానాల లెక్కాచారాన్ని చూశారు. తండ్రేమో ఖజానాలను పిల్లలందరికీ ఒకే విధంగా ఒకే సమానంగా పంచారు. కొందరికి పదమాలు, కొందరికి లక్షలు ఇవ్వలేరు. కానీ ఖజానాలను తెలుసుకోవడం, ప్రాప్తి చేసుకోవడం మరియు జీవితంలో ఇముడ్చుకోవడం, ఇందులో వ్యత్యాసం ఉన్నది. బాప్ దాదా ఈ రోజుల్లో పదే భిన్న ప్రకారాలుగా పిల్లలకు అటెన్షన్ ఇస్తూ ఉన్నారు. సమయం యొక్క సమీపతను చూస్తే మాకేం లభించింది, ఏం తీసుకున్నాము మరియు నిరంతరం ఆ ఖజానాలతో పాలింపబడుతూ ఉన్నామా అని మిమ్మల్ని మీరు సూక్ష్మ విశాల బుద్ధితో చెక్ చేసుకోండి. చెకింగ్ చేసుకోవడం ఎలా చాలా అవసరం. ఎందుకంటే మాయ వర్తమాన సమయంలో భిన్న ప్రకారాల సోమరితనము మరియు రాయల్ నిర్లక్ష్యం యొక్క రూపంలో ప్రయత్నిస్తూ ఉంది. కాబట్టి మీ చెకింగ్ను సదా చేసుకుంటూ ఉండండి. అటెన్షన్తో చెక్ చేసుకోవాలి. సోమరితనం రూపంతో కాదు. చెడు చేయలేదు, దుఃఖం ఇవ్వలేదు, చెడు దృష్టి వెళ్ళలేదు. ఈ చెకింగ్ అయితే చేసుకుంటారు. కానీ అన్నిటికంటే మంచిది నేనే ఏం చేశాను? ఆత్మీక దృష్టి సహజంగా ఉందా లేక స్మృతి విస్మృతి యొక్క ఆట ఆడానా? ఎంతమందికి శుభభావన, శుభకామన, ఆశీర్వాదాలను ఇచ్చాను? ఇలాంటి జమా ఖాతా ఎంత మరియు ఏ విధంగా ఉంది? ఎందుకంటే జమా ఖాతాను కేవలం ఇప్పుడు మాత్రమే చేసుకోగలమని మీకు బాగా తెలుసు. ఈ సమయము మొత్తం సీజన్ అంతా ఖాతాను జమ చేసుకోవచ్చు.
తర్వాత మీ జమ అనుసారంగా పూర్తి సమయమంతా రాధ్యభాగ్యము మరియు పూజ్య దేవీ దేవతలుగా అవుతారు. జమ తక్కువగా ఉంటే రాధ్యభాగ్యం కూడా తక్కువ మరియు పూజ్యులుగా అవడంలో కూడా నెంబర్ వారుగా అయిపోతారు. జమ తక్కువగా ఉంటే పూజ కూడా తక్కువగా జరుగుతుంది. విధిపూర్వకంగా జమ చేసుకోకపోతే పూజ కూడా విధిపూర్వకంగా జరగదు. అప్పుడప్పుడు విధిపూర్వకంగా చేసుకుంటూ పూజ కూడా అప్పుడప్పుడు విధిపూర్వకంగా మరియు పదవి కూడా అప్పుడప్పుడు ఉంటుంది. బాప్ దాదాకు పిల్లల ప్రతి ఒక్కరి పట్ల అతి ప్రేమ ఉంది కనుక ప్రతి ఒక్కరూ సంపన్నంగా అవ్వాలి, సమానంగా అవ్వాలని కోరుకుంటున్నారు. సేవ చేయండి, కానీ సేవలో కూడా అతీతంగా బేహద్దుగా ఉండండి. బాప్ దాదా చూశారు, చాలామంది పిల్లలకు యోగము అంటే స్మృతి అనే సబ్జెక్టులో రుచి లేక అటెన్షన్ తక్కువగా ఉంది. సేవలో ఎక్కువగా ఉంది, కానీ స్మృతి లేకుండా సేవలో ఎక్కువగా ఉంటే అందులో హద్దు వచ్చేస్తుంది. ఉపరాం వృత్తి ఉండదు. పేరు, గౌరవము, హౌదా మిక్స్ అయిపోతాయి. బేహద్దు వృత్తి తగ్గిపోతుంది. అందుకే కోట్లలో కొందరు, ఆ కొందరిలో కూడా కొంతమంది అయిన నా పిల్లలు ఇప్పటి నుంచే ఎవరు రెడీగా అయిపోవాలని బాప్ దాదా కోరుకుంటూ ఉన్నారు. ఎందుకు? సమయం వచ్చినప్పుడు అయిపోతాంలే అని చాలామంది అనుకుంటారు. కానీ సమయం మీ రచన. మీరు మీ రచనను మీ శిక్షకునిగా చేసుకుంటారా? మరొక విషయం ఏమంటే చాలా కాలపు లెక్క ఉందని మీకు తెలుసు. చాలా కాలపు సంపన్నత చాలా కాలపు ప్రాప్తిని చేయిస్తుంది. కాబట్టి ఇప్పుడు సమయం యొక్క సమీపత అనుసారంగా చాలా కాలపు జమ ఉండటం అవసరం. తర్వాత మేమైతే చాలా కాలంలో సమయం ఉందని అనుకున్నామని తండ్రిని నిందించకండి. ఇప్పటి నుంచే చాలా కాలపు అటెన్షన్ ఉంచుకోండి. అర్థమైందా? దయచేసి అటెన్షన్ ఉంచుకోండి. ఒక్క పుత్రునిలో కూడా ఏ ఒక్క సబ్జెక్ట్లో కూడా లోపం ఉండిపోరాదని బాబా కోరుకుంటారు. బ్రహ్మ బాబాపై ప్రేమ ఉంది కదా, ప్రేమకు రిటర్న్ ఇస్తారు కదా. ప్రేమకు రిటర్న్ ఏమిటంటే మీ లోపాన్ని చెకింగ్ చేసుకోండి మరియు టర్న్ చేసుకోండి. స్వయాన్ని టర్న్ చేసుకోవటం రిటర్న్ ఇవ్వటం. మరి రిటర్న్ ఇచ్చే ధైర్యం ఉందా? చేతులైతే ఎత్తారు, చాలా సంతోషం. ఇప్పుడు మనసులో పక్కా వ్రతం చేసుకోండి. 1% కూడా కచ్చా ఉండకూడదు. రిటర్న్ ఇవ్వాల్సిందే. మనల్ని మనం పరివర్తన చేసుకోవాలి. శివరాత్రి వస్తుంది కదా. పిల్లలందరికీ తండ్రి జయంతి, సో తమ జయంతి జరుపుకోవాలనే ప్రేమతో కూడిన ఉమంగం ఉంది. మంచి ప్రోగ్రామ్స్ తయారు చేస్తూ ఉన్నారు. సేవా ప్లాన్స్ అయితే చాలా మంచివి తయారు చేస్తారు. బాప్ దాదా సంతోషిస్తూ ఉన్నారు, కానీ మంచిగా అనిపించటం లేదు. కానీ అనని చెప్తూ ఉంటారు. ఈ కానీ అనే శబ్దాన్ని హిందీ భాషలో లే కిన్ అంటారు, సింధీ భాషలో కిన్ అని అంటారు. ఈ లేకిన్ అనే శబ్దము ఎంతో కొంత చెత్తను తీసుకోవడం అని అర్థం. కనుక లేకిన్ అని అనడం మంచిది కాదు. ఇతర సేవల ప్లాన్లు కూడా తయారు కూడా చేశారు. కానీ ఈ వ్రతాన్ని తీసుకునే ప్రోగ్రాం కూడా తయారు చేయండి. బాబాకు రిటర్న్ ఇవ్వాలి. ఏమిటి అదే అంటే స్వయాన్ని పరివర్తన చేసుకుని ఉండాలి. ఇప్పుడు బాప్ దాదా ఎలా కోరుకుంటున్నారో అలాగే ఉన్నాము అని జవాబు రాయాలి. బాప్ దాదా ఎలా కోరుకుంటారో దాన్ని ఒక లిస్ట్ రాయండి. బాప్ దాదా ఏం కోరుకుంటున్నారో అది మాలో ఉందా లేదా అని చెకింగ్ చేసుకోండి. ప్రపంచంలోని వారు పూర్వజులైన మీ ద్వారా ముక్తిని కోరుకుంటున్నారు. ముక్తిని ఇవ్వండి, ముక్తిని ఇవ్వండి అని ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. ఎప్పటి వరకైతే మెజారిటీ పిల్లలు తమ పాత సంస్కారం దేనినైతే మీరు స్వభావము అని అంటారో అది మీ సహజ స్థితి కాదు, కానీ మా స్వభావం అని అంటారో
అందులో కొద్దిగా ఏదైనా ఉండిపోయినా, ముక్తి అవ్వకపోయినా అప్పుడు సర్వ ఆత్మలకు లభించదు. బాబా చెప్తూ ఉన్నారు, ముక్తిదాత యొక్క మాస్టర్ ముక్తిదాత పిల్లలు, ఇప్పుడు మీ స్వయాన్ని ముక్తులు చేసుకోండి. అప్పుడు సర్వాత్మల కొరకు ముక్తి యొక్క ద్వారం తెరుచుకుంటుంది. ద్వారం యొక్క తాళం చెవి ఏదో వినిపించాం కదా. బేహద్దు వైరాగ్యము. అన్ని కార్యాలు చేయండి. ప్రవృత్తిలో ఉన్నవారికి కమల పుష్ప సమానంగా అవ్వండి. అన్నీ చేస్తూ ఉన్నాను అనే భావన నుండి ముక్తి అతీతంగా ఉండండి. సాధనాలకు వశం కాకండి. హోదాకు కూడా వశం అవ్వకండి. నాకు ఎంతో కొంత లభించాలి అని అనుకోవటం అనేది పొజిషన్ కాదు, అది మాయా యొక్క అపోజిషన్. కనుక అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అవ్వండి. అతీతంగా మరియు ప్రియంగా అవ్వడం ఏమైనా ఇష్టమా? కష్టమని అనుకునేవారు చేతులెత్తండి. ఎవరికీ కష్టం అనిపించటం లేదు కనుక శివరాత్రి వరకు అందరూ సంపన్నమైపోతారు. కష్టం లేనప్పుడు తయారవ్వాల్సిందే కదా. బ్రహ్మ బాబా సమానంగా తయారవ్వాల్సిందే. సంకల్పంలో, మాటలో, సేవలో, సంబంధ సంపర్కంలో అన్నిటిలో బ్రహ్మ బాబా సమానంగా అవ్వాలి. బ్రహ్మ బాబా మరియు దాదా ఎవరైతే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదరో వారిపై నాకు చాలా అంటే 100% కంటే ఎక్కువ ప్రేమ ఉంది అని ఎవరైతే భావిస్తారో చేతులెత్తండి. ఇప్పటికిప్పుడు సంతోషపరచడం కాదు. చేతులెత్తారు, ఫోటో తీస్తున్నారు కదా. శివరాత్రి రోజున ఈ ఫోటో చూస్తాము మరియు లెక్కాచారం తీసుకుంటాము. సరేనా? కొద్దిగా కూడా సమానతలో తేడా ఉండరాదు. ప్రేమ వెనుక బలిహారి అవ్వడం గొప్ప విషయమేమీ కాదు. ప్రపంచంలోని వారైతే అశుద్ధ ప్రేమ వెనుక జీవితాన్ని ఇచ్చేందుకు తయారైనారు. బాప్ దాదా అయితే కేవలం చెత్తను ఇచ్చేయండి చాలు అని అంటూ ఉన్నారు. మంచి వస్తువులు ఇవ్వకండి, చెత్తను ఇచ్చేయండి. బలహీనతలు, లోపాలు ఇవన్నీ ఏమిటి? చెత్త కదా. చెత్తను సమర్పణ చేయడం ఏమైనా గొప్ప విషయమా? పరిస్థితి సమాప్తమైపోవాలి, స్వస్థితి శ్రేష్టంగా అయిపోవాలి. పరిస్థితిలే ఉన్నాయి కదా, ఏం చేయాలి అని మీరు చెప్తారు కదా. కనుక మిమ్మల్ని కదిలించేటటువంటి పరిస్థితి యొక్క పేరు కూడా ఉండకూడదు. శక్తిశాలి స్వస్థితి ఉండాలి. సమాప్తి యొక్క పరదా తెరుచుకున్నప్పుడు అందరూ ఎలా కనిపించాలి? మెరుస్తున్న ఫరిస్తాల వలె కనిపించాలి. పిల్లలందరూ మెరుస్తూ కనిపించాలి. కనుక ఇప్పుడు ఇంకా పరదా తెరుచుకోకుండా ఆగిపోయింది. ప్రపంచంలోని వారు పరదా తెరవండి, పరదా తెరవండి అని అరుస్తూ ఉన్నారు. మీ ప్లాన్ మీరే తయారు చేసుకోండి. తయారు చేసిన ప్లాన్ను ఇచ్చినట్లయితే చాలా విషయాలు వస్తాయి. ధైర్యంతో మీ ప్లాన్ మీరే తయారు చేసుకోండి. దృఢత అనే తాళం చెవి ఉపయోగిస్తే సఫలత లభించాల్సిందే. దృఢ సంకల్పం చేసినప్పుడు బాప్ దాదా వాహ్ బచ్చే వాహ్ అని సంతోషిస్తారు. దృఢ సంకల్పం చేస్తారు, కానీ తర్వాత దృఢతలో కొద్దిగా సోమరితనం మిక్స్ అయిపోతుంది. కనుక సఫలత కూడా ఒకసారి సగం, ఒకసారి 1/4% లభిస్తుంది. ఎలాగైతే ప్రేమ 100% ఉందో పురుషార్థంలో సంపన్నత కూడా 100% ఉండాలి. భలే ఎక్కువ ఉండవచ్చు, కానీ తక్కువ కాకూడదు. ఇష్టమేనా? శివరాత్రి రోజు మీ శోభను చూపిస్తారు కదా, తయారవ్వాల్సిందే. మేము కాకపోతే ఇంకెవరు అవుతాము? మేము అలా అయ్యాము, మేము అవుతూ ఉన్నాము మరియు మళ్ళీ మేమే అవుతాము అనే నిశ్చయం ఉంచుకోండి. ఈ నిశ్చయమే విజయులుగా చేస్తుంది. పరదర్శన చేయకండి, స్వయాన్ని చూసుకోండి. చాలామంది పిల్లలు ఆత్మీక సంభాషణలో వీరిని కొద్దిగా సరిచేయండి, అప్పుడు నేను సరిపోతాను. వీరిని కొద్దిగా పరివర్తన చేయండి, అప్పుడు నేను పరివర్తన అయిపోతారు అని అంటారు. కానీ వారు కూడా మారరు, మీరు కూడా మారరు. స్వయాన్ని మార్చుకుంటే వారు కూడా మారిపోతారు. ఇది ఉంటే ఇది జరుగుతుంది అని ఎలాంటి ఆధారాన్ని పెట్టుకోకండి. నేను చెయ్యాల్సిందే అని భావించండి. మొదటిసారి వచ్చిన వారు చేతులెత్తండి. మొదటిసారి వచ్చిన వారికి బాబా విశేషంగా చెప్తూ ఉన్నారు,
చాలా తక్కువ సమయం ఉన్నప్పుడు ఇలాంటి సమయంలో మీరు వచ్చారు, కానీ లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్ నెంబర్ వచ్చే విధంగా తీవ్ర పురుషార్థం చేయండి. ఎందుకంటే ఇప్పుడు కుర్చీలాట జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంకా ఎవరు గెలిచారని ప్రకటించలేదు. మీరు ఆలస్యంగా అయితే వచ్చారు, కానీ వేగంగా నడుస్తూ చేరుకునేస్తారు. కేవలం అమృత వేళలో మీ స్వయానికి అమరభవ అనే వరదాన్ని స్మృతి ఇప్పించుకోండి. మంచిది. కొందరు దూరం నుండి, కొందరు సమీపం నుండి వచ్చారు. బాప్ దాదా అంటూ ఉన్నారు, భలే మీ ఇంటికి వచ్చారు. సంఘటన మంచిగా అనిపిస్తుంది. టీవీలో చూస్తూ ఉన్నారు కదా, సభ నిండుగా ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. మరి రెడీగా ఉన్నారా? ఎవరు రెడీ? పాఠాన్ని చదువుకుంటారు కదా. మధుబన్ నివాసీలు చెయ్యెత్తండి. చాలామంది ఉన్నారు. మధుబనం వారు అంటే హోస్ట్, ఆతిథ్యం ఇచ్చేవారు. మిగిలిన వాళ్ళు అతిథులు, గెస్ట్ వస్తారు, వెళ్ళిపోతారు. కానీ మధుబనం వారు అత్యంత సమీపంగా ఉంటారు, అత్యంత ప్రియమైన వారు కూడా. మధుబనం వారిని చూసి అందరూ సంతోషిస్తారు. ఏదైనా స్థానానికి మధుబనం వారు వెళ్ళినప్పుడు ఎలాంటి దృష్టితో చూస్తారు? వాహ్, మధువన్ నుండి వచ్చారు అని భావిస్తారు కదా. ఎందుకంటే మధువనం అనే పేరు వింటేనే మధువనం యొక్క బాబా గుర్తొస్తారు. కనుక మధువనం వారికి మహత్వం ఉన్నది. మహత్వం ఉంది కదా. ఇలాంటి ప్రేమపూర్వకమైన పాలన లభించే స్థానం కోట్లలో కొంతమందికి మాత్రమే లభిస్తుంది. మధుబన్లోనే ఉండిపోవాలని అందరూ కోరుకుంటారు, కానీ అలా ఉండగలరా? మీరు ఉంటున్నారు, మంచిది. మధువనం వారిని మర్చిపోము. బాప్ దాదా మిమ్మల్ని అడగలేదు కానీ అని అనుకుంటారు. కానీ బాబా సదా హృదయంలో అడుగుతారు. మొదట మధువనం వారు. మధువనం వారు లేకుంటే ఎక్కడికి వస్తారు? సేవకు నిమిత్తంగా అయితే ఉన్నారు కదా. ఎంతమంది సేవాదారులు లభించినప్పటికీ పునాది అయితే మధువనం వారే కదా. కనుక ఎవరైతే పైన జ్ఞాన సరోవరంలో పాండవ భవనంలో ఉన్నారో వారందరికీ బాప్ దాదా హృదయపూర్వక ఆశీర్వాదాలు, ప్రియస్మృతులు ఇస్తూ ఉన్నారు. ఏదైతే టోలీ ఇస్తారో అది పైన మధువనంలో లభిస్తుందా? కనుక మధువనం వారికి టోలీ కూడా లభిస్తుంది. బాప్ దాదా మాటలు కూడా లభిస్తాయి. రెండూ లభిస్తాయి. గ్లోబల్ హాస్పిటల్ వారితో హాస్పిటల్ వారందరూ బాగున్నారు. ఎందుకంటే హాస్పిటల్ వారిది కూడా విశేషమైన పాత్ర. కింద శాంతివనానికి వస్తారు, కొంతమందే వస్తారు. హాస్పిటల్ వారు కూడా మంచి సేవ చేస్తూ ఉన్నారు. చూడండి, అవసరమైనప్పుడు హాస్పిటల్ పనికొస్తుంది కదా. ఎప్పటి నుండి హాస్పిటల్ తెరిచారో అప్పటి నుంచి బ్రహ్మకుమారీలు కేవలం జ్ఞానం మాత్రమే ఇవ్వరు, సమయానికి సహయోగం కూడా ఇస్తారు, సమాజ సేవ కూడా చేస్తారు అని అందరి దృష్టికి వచ్చింది. హాస్పిటల్ వచ్చిన తర్వాత ఆబూలో ఈ వాయుమండలం మారిపోయింది. మొదట ఏ దృష్టితో చూసేవారు ఇప్పుడు ఆ దృష్టితో చూడరు. ఇప్పుడు సహయోగులు అనే దృష్టితో చూస్తున్నారు. జ్ఞానాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా సహయోగులు అనే దృష్టితో అయితే చూస్తూ ఉన్నారు. మంచిది. ఈనాటి విషయం గుర్తుందా? సంపన్నంగా అవ్వాల్సిందే. ఏది ఏమైనా సంపన్నంగా అవ్వాల్సిందే. సంపన్నంగా అవ్వాలి అనే ఈ తపన ఏర్పడాలి. అచ్చా, నలువైపులా ఉన్న కోట్లలో కొందరిలో కూడా కొంతమంది భాగ్యశాలీలు, భగవంతుని పిల్లలైన శ్రేష్ఠ ఆత్మలు సదా తీవ్ర పురుషార్థం ద్వారా ఏది ఆలోచిస్తారో అదే చేసేవారు. శ్రేష్టంగా ఆలోచించటం, శ్రేష్టంగా చేయడం అంటే లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా చేసుకొని ఇలాంటి విశేషమైన ఆత్మలకు సదాకాలపు పురుషార్థం ద్వారా రాధ్యభాగ్యము మరియు పూజ్యులుగా అయ్యే శ్రేష్ఠ ఆత్మలకు సదా తండ్రి స్నేహానికి రిటర్న్గా స్వయాన్ని టర్న్ చేసుకొని నెంబర్ 1 ఆత్మలకు విజయులుగా అయ్యే భాగ్యశాలి పిల్లలకు
బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: విశ్వ కళ్యాణకారి అనే ఉన్నతమైన స్థితిలో స్థితమై వినాశ లీలను చూసే సాక్షి దృష్టా భవ. అంతిమ వినాశ లీలను చూసేందుకు విశ్వ కళ్యాణకారి అనే ఉన్నతమైన స్థితి ఉండాలి. ఆ స్థితిలో స్థితమవ్వడం ద్వారా దేహం యొక్క సర్వ ఆకర్షణలు అంటే సంబంధాలు, పదార్థాలు, సంస్కారాలు, ప్రకృతిలోని అలజడి యొక్క ఆకర్షణలన్నీ సమాప్తమైపోతాయి. ఎప్పుడైతే ఇలాంటి స్థితి ఉంటుందో అప్పుడు సాక్షి దృష్టిగా అయ్యి ఉన్నతమైన స్థితిలో స్థితమై శాంతి యొక్క శక్తి యొక్క కిరణాలను సర్వ ఆత్మల పట్ల ఇవ్వగలరు. స్లోగన్: మీరు శక్తిశాలీలుగా అయితే మాయ యొక్క శక్తి సమాప్తమైపోతుంది. అచ్చా. ఓం శాంతి. పొందాల్సినదంతా మనమే పొందే బాబాయే మనవారయ్యేలే. మనసు పలికేలే నా బాబానే బాబా వారిగా మనమయ్యే పొందాల్సినదంతా మనమే పొందే. బాలకులం సర్వ ఖజానాలకే మాలికులమే. ప్రతి క్షణము ఈ ఖజానాలతో పాలింపబడేలే. సోమరితనమే సమాప్తమే చేసి జమా చేసే సమయమిదే. రాజ్యభాగ్యము పూజ్య పదవికే ఆధారమిదియేలే. గౌరవ ప్రతిష్టలకే అతీతమే అయ్యే. త్యాగంతో భాగ్యమే లభించే పొందాల్సినదంతా మనమే పొందే. సేవ చేస్తూ నేను అను ఈ భ్రాంతితో ముక్తమే. బ్రహ్మ బాబా సమానంగా బాబాకి ప్రియమయ్యే. బాబా ప్రేమలో బలహీనతలని చెయ్యాలి అర్పితమే. స్వస్థితి శక్తితోనే శ్రేష్టమయ్యేలే. బాబా మననే తన సమానంగానే ఫరిష్తావలే మెరిపింపచేసే పొందాల్సినదంతా